అధికారం శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఎవరైనా దిగిపోవాల్సిందే. చేసిన అభివృద్ధి చెప్పుకోలేకపోవడం మా తప్పు. ఇదేంటి ఇంతగా అంతర్మదనం చెందుతున్నారని ఆలోచిస్తున్నారా? అసలు ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరు అని ఆరా తీస్తున్నారా? ఈ మాటలన్నది ఎవరో కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్లు ఇవి. నిజమే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారాయి. ఆయన ఇప్పుడు ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఒకే ఒక్క ఓటమి బీఆర్ఎస్ పార్టీని తీవ్ర ఇబ్బందులు గురిచేస్తోంది. 2014-2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయాలు సాధించిన గులాబీ పార్టీ 2023 ఎన్నికల్లో మాత్రం చతికిలబడింది. అంతే, అప్పటి నుంచి కారు పార్టీకి కష్టాలు ఎదురయ్యాయి. బీఆర్ఎస్ కు కంట్లో నలుసులా మారిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కావడం గులాబీ పార్టీని మరింత కష్టాల పాలు చేసిందన్న వాదన వినిపించింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాటి సీఎం కేసీఆర్తో పాటు అప్పటి మంత్రులు, బీఆర్ఎస్ నేతలపై మాటల తూటాలు పేల్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మరింత జోరు పెంచారు. అంతేకాదు, ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించి కారు పార్టీ నుంచి వలసల జోరు పెంచారు. దీంతో పలువురు కీలక నేతలు బీఆర్ఎస్ కు టాటా చెప్పి హస్తం గుప్పెట్లోకి చేరిపోయారు. ఈ షాకుల నుంచి కోలుకోకముందే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు వచ్చేశాయి. అయితే ఎంపీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు కేటీఆర్, ఇతర గులాబీ నేతలు గట్టిగానే ప్రచారం నిర్వహించారు. కానీ కీలక నేతలు కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్న మాట వినిపిస్తోంది. ఎంపీ ఎన్నికల పోలింగ్ రాష్ట్రంలో ముగిసిన తర్వాత బూత్ లెవెల్ నుంచి ఓటింగ్ సరళిపై బీఆర్ఎస్ అగ్రనేతలు నివేదికలు తెప్పించుకోగా ఎక్కువ శాతం నెగిటివ్ నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని జిల్లాల్లో చాలా వరకు కాంగ్రెస్ ప్రభావం పనిచేయగా మిగిలిన చోట్ల బీజేపీ హవా నడిచినట్లు సమాచారం గులాబీ నేతలకు చేరింది. ఇక జంట నగరాల పరిధిలోనూ శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఓట్లేసిన వాళ్లు ఇప్పుడు కమలం పార్టీకి మద్దతుగా నిలిచినట్లు చెప్తున్నారు. అయితే ఓ 3-4 స్థానాల్లో మాత్రమే గులాబీ పార్టీకి విజయావకాశాలున్నట్లు ప్రచారం సాగుతూ ఉండడంతో ఎన్నికల ఫలితాలు వచ్చేవేళ గులాబీ పార్టీ నేతలంతా చడీ చప్పుడు లేకుండా ఉన్నారన్న కామెంట్లు ప్రతిపక్ష పార్టీల నుంచి వినిపిస్తున్నాయి. అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. నిజానికి నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానం బీఆర్ఎస్దే. దీంతో సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు గట్టిగా పోరాడుతోంది బీఆర్ఎస్. పార్లమెంట్ ఎన్నికలు జాతీయ స్థాయికి చెందినవి కావడం వల్ల ఆ స్థాయిలోని అంశాలే ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం అంటే స్థానికంగా జరిగే ఎన్నికలు కావడం వల్ల ఈ ఎలక్షన్లలో గెలవడం ద్వారా మళ్లీ గులాబీ జైత్రయాత్ర స్థానికంగా ప్రారంభించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్భంగా పట్టభద్రులను ఆకట్టుకునేలా ప్రసంగిస్తున్నారాయన. బీజేపీతో పాటు కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు. గులాబీ పార్టీకి చెందిన అభ్యర్థి రాకేష్ రెడ్డి స్వయం కృషితో పైకి వచ్చారని, బాగా చదువుకున్న వ్యక్తి అంటూ చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని, విభజన హామీలను తుంగలో తొక్కారంటూ విమర్శలు గుప్పించారు కేటీఆర్. 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు, అరిచేతిలో వైకుంఠం చూపెట్టారు. ఆనాడు అభయహస్తం అన్నారు, ఇవాళ భస్మాసుర హస్తమై చాలా మందిని కాటేస్తున్నది ఆ హస్తం. అది నాకంటే బాగా మీకే తెలుసు. మరి ఇట్లాంటి ఈ పరిస్థితుల్లో ఇవాళ మన తరపున, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ల తరపున, తెలంగాణ నిరుద్యోగుల తరపున, తెలంగాణ యువత తరపున పట్టభద్రులు మీరు ఆలోచించి పట్టం కట్టే వ్యక్తి ఎట్లా ఉండాలి. రాకేష్ గురించి ఇప్పుడే ప్రవీణ్ అన్న చాలా గొప్పగా చెప్పారు. ఒక గోల్డ్ మెడలిస్టు, స్వతహాగా స్వశక్తితో ఎదిగిన నాయకుడు
సోదరుడు రాకేష్ రెడ్డి ఒక రైతు కుటుంబం నుంచి, అంటే మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా 99% మంది రైతు బిడ్డలు అయి ఉంటారు. మీలాగనే ఒక సామాన్య కుటుంబం నుంచి బయలుదేరి ఇవాళ అమెరికాలోని ఫేస్బుక్ అలాంటి అద్భుతమైన కంపెనీలు, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీల్లో కూడా 7 సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసి మిగతా జీవితం అంతా కూడా అమెరికాలోనే హ్యాపీగా రిలాక్స్డ్ గా లగ్జూరియస్ గా బతికే అవకాశం ఉన్నా అది వదులుకొని మీకోసం, మన కోసం, మనకు ప్రజాసేవ చేయడానికి ఇక్కడికి వచ్చిన వాడు రాకేష్ రెడ్డి. ఇలా ప్రచారం చేస్తున్న సందర్భంగానే పలు కీలక వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. చేసిన అభివృద్ధి చెప్పుకోకపోవడం వల్లే తాము అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని, అలా చెప్పకపోవడం మా తప్పేనంటూ చెప్పుకొచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అధికారం శాశ్వతం కాదన్న ఆయన ఎవరైనా ఎప్పుడో ఒకప్పుడు దిగిపోవాల్సిందేనని కామెంట్ చేశారు. ప్రధానంగా ఉద్యమకారులకు దూరమయ్యామంటూ ప్రసంగించారు. 5-6 నెలల కిందట ఊదరగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏమని? 6 గ్యారంటీలని, గతంలో ఎన్నడూ చేయని విధంగా గత తప్పులన్నీ సవరించుకొని బ్రహ్మాండమైన పరిపాలన అందిస్తామని ఊదరగొట్టి ఉపన్యాసాలు ఇచ్చి మొత్తానికి అరిచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. దురదృష్టం ఏమంటే, నిజంగా అప్పుడప్పుడు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే, అధికారం కోల్పోయినందుకు బాధ ఏం లేదు. ఎందుకంటే అధికారంలో ఎవరు శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు అందరం దిగాల్సిందే. దిగడం తప్పేం లేదు. మార్పు కూడా అప్పుడప్పుడు మంచిదే. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, మేము చాలా వర్గాలు ఎవరైతే ఉద్యమంలో మాతో పాటు కలిసి పనిచేసిన మరి సోదరులు ఉన్నారో వాళ్లకు దురదృష్టవశాత్తు దూరమైన, ముఖ్యంగా నిరుద్యోగులు, యువత. అంతేకాదు, దేశంలో ఎక్కడా లేని స్థాయిలో ఉపాధి కల్పించింది కేసీఆర్ ప్రభుత్వమేనంటూ తేల్చి చెప్పారు కేటీఆర్. 2014 నుంచి 24 వరకు ఉన్న 10 ఏళ్ల కాలంలో 2 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. వీటన్నింటినీ లెక్కలతో సహా వివరించే సత్తా తమకు ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఇంత చేసినా సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగిందని, యువత వాటి పట్ల ఆకర్షితులైందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వల్ప తేడాతోనే అసెంబ్లీ ఎన్నికల్లో 14 సీట్లలో ఓడామన్న ఆయన 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఊదరగొట్టిందన్నారు. అరచేతిలో వైకుంఠం చూపారంటూ హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ దురదృష్టం, మేము మీకు చెప్పుకోలేకపోయినాం. మా మీద దుష్ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగంలో భర్తీ చేసినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ విషయంలో పిల్లల్ని కన్విన్స్ చేసుకోలేకపోయినాం. సోషల్ మీడియాలో జరిగిన దుష్ప్రచారం, పేపర్ లీక్ల మీద జరిగిన దుష్ప్రచారం, దానివల్ల ఒక రకమైన వ్యతిరేకత మీ అందరిలో కూడా డెవలప్ అయింది. నేను మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇప్పుడైతే మా ప్రభుత్వం లేదు, ప్రతిపక్షంలో ఉన్నాం. భారతదేశంలో 2014 నుండి 2024 వరకు 10 ఏళ్ల టైంలో మీరు మీ దగ్గరికి ప్రచారం కోసం వచ్చే బీజేపీ నాయకులను అడగండి, కాంగ్రెస్ నాయకులను అడగండి. భారతదేశంలో ఏదన్నా ఒక్క రాష్ట్రంలో తెలంగాణ కంటే ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగ భర్తీలు చేసినట్టు రుజువు చేస్తే నేను రాజీనామా చేసిపోతానని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓవైపు ఇలా అంతర్మథనం చెందుతూనే మరోవైపు విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు కేటీఆర్. తద్వారా రాష్ట్రంలో తిరిగి గులాబీ పార్టీ ఆవశ్యకతను చాటి చెబుతూనే ప్రజల్లో మళ్లీ ఆదరణ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో కేటీఆర్ ప్రయత్నం ఫలిస్తుందా? చూడాలి మరి.